హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మేధిని జ్యోతిష్యులు అలాగే పొలిటికల్ అనలిస్ట్ జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. నమస్తే గురుజీ, ఎలా ఉన్నారు? ఎండాకాలం అలాగే ఉంటాం. పోలింగ్ డే మరి కొద్ది రోజుల్లో వచ్చింది, లెస్ దెన్ 1 వీక్. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కామెంట్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఆయన చాలా 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 కామెంట్లు, విపరీతమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. దానికి నిన్న మచిలీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా భూములన్నీ లాగేసుకుంటున్నాడని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ గారితో ఒక ట్వీట్ పెట్టించారో, మరి ఆయనే పెట్టాడో, నిజంగా ఆయనకి భూమి సమస్య ఉందో లేదో. ఆ తర్వాత ఎందుకనాల్సి వచ్చిందంటే ఈ మాట పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ట్వీట్ డిలీట్ చేశారు. కాబట్టి నిజంగా ప్రాబ్లం ఉంటే డిలీట్ చేయాల్సినంత అవసరం లేదు కదా. సో అందుకని ఆ డౌట్ వచ్చింది. దాన్ని మరలా చంద్రబాబు నాయుడు గారు రీట్వీట్ చేయడం, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని బహిరంగ సభలో దాన్ని చదవటం, ఆయనకే దిక్కు లేకపోతే, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి పివి రమేష్ ఆయనకే దిక్కు లేకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ చట్టం మనకు కావాలా? అంతకంటే ఇంకొంచెం ముందుకెళ్ళి మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ తాత మొగుడిచ్చాడా, మీ ముత్తాత నాయనమ్మ మొగుడిచ్చాడు అనేటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు. అంటే అసలు ఆ భాష వాడే విధానం ప్రజలను రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడాలి? అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు గురుగారు? సో తెలుగుదేశం పార్టీ సహజంగా అందరూ కూటమి అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసింది ఎందుకు అంటే అధికారులు మార్చడం కోసం. బీజేపీ అంటే రక్త సంబంధం తోటి మరదలో వాళ్ళ కర్మకు వదిన తెలియదు, మొత్తానికి వయసు వరుసలో వావిలు ఉండే వాళ్ళకి. సో కొంతమంది వదిన, కొంతమంది మరిది అంటారు, కొంతమంది బావగారు, వాళ్ళు ఇష్టాలు వాళ్ళు జావనండి. బీజేపీతో తెలుగుదేశం పసుపు చీర కట్టుకొని పైన కమలం కలర్ జాకెట్ వేసుకొని తెలుగుదేశానికి పూర్తి స్థాయిలో అంట కాగుతూ బీజేపీ యొక్క హవాని ఆంధ్రప్రదేశ్లో 108 అడుగుల లోతు నెట్టినటువంటి వ్యక్తి ఎవరునంటే పురంధరేశ్వరి దేవి. 2019లో ఈమె మొగుడు ఏ పార్టీలో ఉన్నాడు? వైసీపీలో. అక్కడ గెలిచుంటే అప్పుడు ఈమె ఏ పార్టీలో ఉంది? నీ ఇంట్లో మీరే 3 కుటుంబాలు 3 పార్టీలు ఉన్నారు. అంటే మీరు వలస పక్షులు అంటాను. కొల్లేటి సరస్సు కొంగలు వస్తాయి అన్నమాట. అంటే కుటుంబంలో ఎవరో ఒకరు అధికారంలో ఉండాలి. అధికార పార్టీతో అంట కాగాలి. అధికారం పోతే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోండి. వీళ్ళకి అధికారము పదవి లేకపోతే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీకి, వాళ్ళ వారసులకి నిద్ర పట్టదండి. ఓకే, దానికోసం వాళ్ళు ఏ స్థాయికైనా దిగజారిపోతారు, ఎలాంటి మాటలైనా మాట్లాడతారు అనడానికి పిచ్చి పీకెళ్ళినటువంటి స్థాయి చంద్రబాబు నాయుడుది. దిగజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. నీతి మాలినటువంటి చర్యలు చేయడానికి చేసే వ్యక్తి ఎవరున్నంటే కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓకే, ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి పెద్ద శకుని, మన సీనియర్ కూడా శకుని ఎవరంటే కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓకే, రైతాంగానికి పంటలు పండడానికి, వర్షాలు పడకుండా ఆపడానికి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రాజకీయంలో ఉన్నంతకాలం ఆ రాష్ట్రం ఏ రోజు కూడా బతికి బట్ట కట్టదు అనడానికి 2019లో ఆయన ఉన్నటువంటి వికృత చేష్టలు మొత్తం బయటపడుతున్నాయండి. ఓకే, ల్యాండ్ యాక్ట్ తెచ్చింది ఎవరండి? ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో తీసుకొచ్చిన. ఆ రోజు చంద్రబాబు నోట్లో ఏమన్నా బూరుగుపల్లి వారి బెల్లం పెట్టుకున్నారా? అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ పిఎస్సీ చైర్మన్ పయ్యావుల కేసు దాన్ని ఒప్పుకున్నాడుగా. అంటే అది మర్చిపోయారా? రెండోది 1955 తర్వాత ల్యాండ్ సర్వే ఎక్కడ జరిగిందండి? నేను ఈరోజు చదువుతున్నానండి. 75 దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు ఇది కృష్ణా జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం కమ్యూనిటీ వాళ్ళకి ఇది తెలుస్తుందండి. 75లో దివిసీమ తుఫాను వచ్చినప్పుడు
కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు మొత్తం కొట్టుకుపోయినాయండి. ఉమ్. ఆ రోజున ఎన్టీ రామారావు గారు భిక్షాటన పేరుతో వచ్చి ఉమ్. డబ్బులు దండుకొని చివరికి ఏం సలహా ఇచ్చాడు, ఈ కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో బ్రాహ్మణ అగ్రహారాలు ఎక్కువ ఉండేవాడిని. ఉమ్. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి బ్రాహ్మణులు ఎందుకు వ్యతిరేకమయ్యారు అని అంటే, మా భూములు మొత్తము కాజేసినటువంటి దగులు బాజీలు వాళ్ళేనండి. ఉమ్. ఒక కర్రకి ముళ్ళు కర్ర కట్టి దాన్ని ఇసిరితే ఎంత దూరం పోయి గుచ్చుకుంటుందో వాళ్ళకి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారండి. ఉమ్. 276 ఎకరాలు మా ల్యాండ్ మొత్తం పోయిందండి. ఓకే. ఉల్లిపాలెం, కోడూరు, ఉమ్. శ్రీరంగపురం, అటు అవినిగడ్డ, రేపల్లె, ఉమ్. వేమూరు, తెనాలి, ఈ ప్రాంతాల్లో మా అగ్రహారాల భూములు మొత్తం ఆక్రమించుకుంది తెలుగుదేశం పార్టీ ఆనాటి నాయకులు కాదా? ఓకే. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ ఈ పాలసీని తీసుకొని వచ్చి దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసావు. ఉమ్. ఇంప్లిమెంట్ చేసినప్పుడు నీ చెవులు ఏమైనా దొబ్బాయా, నీ కళ్ళు ఏమైనా దొబ్బాయా? అంటే నీవు చేసినటువంటి జీవో నీకే ఇబ్బందికరమైందా? ఎస్ గురుజీ. అంటే వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, ఉమ్. ఇది అర్థం. ఉమ్. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ ల్యాండ్ ఇంప్లిమెంట్ అయిందో గురుజీ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి డ్రైవర్ కాళ్ళు పట్టుకోవాలి, ఉమ్. బాలకృష్ణ గారు వాళ్ళ కారు డ్రైవర్ పట్టుకోవాలా, లేకపోతే వీళ్ళ అమ్మమ్మల తాతయ్యల కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే బినామీలు కదండి. అమరావతి ఈ రోజున అమరావతి ల్యాండ్ని ఉమ్. పూర్తి స్థాయిలో బినామీ పేర్లతో పెట్టించి ఒక గరుడ పక్షి మాదిరిగా ఉమ్. వాలి అమరావతి భూ కుంభకోణాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదండి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఉమ్. కమ్మ సామాజిక వర్గంలో పుట్టడం కృష్ణా గుంటూరు జిల్లా కమ్మవారికి శాపంగా మారిందండి. ఓకే. సుహృద వాతావరణం, చక్కటి సంస్కారం, ఉమ్. చక్కటి భాష, దాంతోపాటు అందరితో కలివిడిగా ఉండేటువంటి కృష్ణా గుంటూరు కమ్యూనిటీ, చౌదరి కమ్యూనిటీ అనిలో ఆ తులసి వనం లాంటి ఆ కమ్మ కమ్యూనిటీలో గంజాయి మొక్కలా చేరి ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లా కమ్మారి యొక్క పరువు నిలుస్తుంది ఎవరండి? నీవు కాదా? కాబట్టి ల్యాండ్ యాక్ట్ని నీవే తీసుకొచ్చావు, నువ్వు అంగీకరించావు అంటే కాపురం చేసినంతసేపు అది నీకు మంచిది, పతివత. నువ్వు వదిలేసాక అది వ్యభిచారి. ఇంకా చెప్పాలంటే లకారాలు ఉపయోగిస్తారు వీళ్ళు. అంటే ఎందుకంటే ఒక నిస్సిగ్గుగా నిన్న చంద్రబాబు నాయుడు నీ అమ్మమ్మ కూడా, నీ అక్క మొగుడా, నీ తాతయ్య మొగుడా అంటే నీ అమ్మ మొగుడు చెబితే జీవో పాస్ చేసావా, లేకపోతే ఇంకెవరిదానన్నా ఉంచుకుందాని మొగుడు చేత చేసావు నువ్వు? అంటే నీవు చేసినటువంటి అమెండ్మెంట్ని కూడా నీవు గౌరవించిన స్థితిలో ఉన్నావంటే నిన్ను మనిషి అనాలా, పశువు అనాలా, ఇంక నేను ఏ భాషలో తిట్టాలి గురుజీ? అంటే ఈ రోజున ఓటమిని అంగీకరిస్తే ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ పివి రమేష్ మీద తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అతని మీద కేసు బుక్ చేయాలండి. ఒక రకంగా చెప్పాలంటే A1 చంద్రబాబు నాయుడు, A2 లోకేష్, A3 పివి రమేష్ అండి. ల్యాండ్ సర్వేకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎక్కడ పెట్టావు, అది నీకుదా, పివి రమేష్దా, లేదా పివి రమేష్ అమ్మ మొగుడుదా, వాళ్ళ నాయనమ్మ మొగుడుదా, లేదా చంద్రబాబు బేనామీవా నువ్వు? ఒక సర్వేర్ వెళ్ళినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి. ఎక్కడ ఉన్నాయి అంటే ప్రజలలో, రైతులలో భయాందోళన కలిగించడం కోసం. ఎందుకంటే రైతులు ఈ రోజున రైతుల నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదండి. ఈరోజు రైతు బంధు పథకం విడుదల చేయాలి. అవును. ఎందుకు ఆపేశారు అంటే ఈసీకి కూడా తెలంగాణలో రన్నింగ్ పాలసీలు ఆపారా? ఎస్ సార్. మరి ఆంధ్రాలో ఎందుకు ఆపుతున్నారు? ఆపో, ఈ నెలలో గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు ఆపండి, తప్పేంటి? రెగ్యులర్గా పోయే శాలరీసే కదా, ఒక నెల ఆపండి. చచ్చిపోతారా? ఆత్మహత్యలు చేసుకుంటారా? ఈ రోజున రైతులు దుక్కి దునుకున్న సమయం ఇప్పుడు ఇది.
రాబోయేది తొలక వర్షాలు పడే టైము, తొలకరి వర్షాలు పడే సమయం. ఎస్ గురుజీ. ఇప్పుడు రైతాంగం ఎలా ఉంటారు? చేతిలో డబ్బులు ఉంటే అరక దున్నుకోవడానికి అవసరాలు ఉపయోగపడుతుంది. ఈ రోజున వాళ్ళ నోట్లో మట్టి కొట్టే నువ్వు రైతువా? ఖర్జూర నాయుడు ఆస్తి ఏం లేదు, నీ అమ్మ అమ్మన్నమ్మ 2 ఎకరాల భూమి ఇస్తే ఆ 2 ఎకరాల భూమిలో నువ్వు వచ్చి నువ్వే చెప్పుకున్నావుగా నాకు 1,00,000 కోట్ల ఆస్తి అని. ఎవడమ్మ మొగుడు నీకు సంపాదించి ఇచ్చాడు నీకు? లేకపోతే మీ నాయనమ్మ మనవడు రాసి ఇచ్చాడా? మనం ఒక మాట అనే ముందు రేపు పొద్దున మన మీద ఎలాంటి కౌంటర్లు వస్తాయి అనేటువంటిది భాష మార్చుకోవాలి. ఇక్కడ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టావా? ఈ రోజున ఇంటర్మీడియట్ పరీక్షలు డిగ్రీ పరీక్షలు అయిపోతున్నాయి, వాళ్ళ సర్టిఫికేట్లు కావాలి కాలేజీ నుంచి, వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, అవి లేకుండా ఆపావు కదా. అవును. నీ అమ్మ మొగుడు చెబితే ఆపిచ్చావా? ఎవరు చెబితే ఆపిచ్చావు? అంటే ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎంతటి దుర్మార్గులు అంటే ఈ కూటమి ఎక్కడా కూడా బీజేపీ పోటీ ఉన్న స్థానంలో తప్ప మిగిలినటువంటి 144 స్థానాల్లో ఎవరు కూడా బీజేపీ జెండా కండవా కప్పుకునే వాళ్ళు లేరండి. 31 స్థానాలు ఉమ్మడి పొత్తు అంటున్నారు. ఎవరెవరి పొత్తు? జనసేన బీజేపీ కూటమి, కానీ అందులో తెలుగుదేశం లేడు. ఓకే. ఉంటే నీ బెళ్ళలో నువ్వు 3 ఖండాలు ఎందుకు తీసుకోవట్లేదు? కూటమే కదా. నా అందం చూసి కాదు, నా ముఖారవిందం చూసి కాదు, కూటమిని చూసి ఓటేయండి. మోడీని చూసి ఓటైన రోజులే నీ పతనం మొదలైంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఇది ప్రజలు అంటున్నారు. చంద్రబాబు ముఖం ఏమన్నా అమితాబ్ బచ్చన్ ముఖమా ఆయన చూసేయడానికి? లేకపోతే ఐశ్వర్యరాయ్ మొహమా? ఆయన నవ్వుతాడండి చంద్రబాబు నాయుడు. ఎదకొచ్చిన బర్రె దగ్గరకు పోయి దున్నపోత మూతి పైకెత్తుతుంది అంటే ఆయనకి నవ్వడం కూడా చేత కాదు. ఆయన నవ్వాడంటే ప్రకృతి విపత్తు వస్తుందండి. ఓకే. ఎంత దారుణంగా మాట్లాడాడు అన్న. ఫస్ట్ టైం ఫ్రస్ట్రేషన్, సిగ్గు లేకుండా నీ బినామీలకి బీజేపీ పక్కలో పడుకోబెట్టి వాళ్ళకి కమలం కండువా వేసి నువ్వు సీఎం రమేష్ అనకాపల్లిలో పంపించి నువ్వు దౌర్జన్యాలు చేస్తావా? సిగ్గుందా చంద్రబాబు నాయుడు నీకు? అంటే బలహీనలపై దండయాత్ర. ఏది చూస్తానండి, సీఎం రమేష్ అనే వ్యక్తి ఒక సినిమా యాక్టర్, వేణు అనేటువంటి సినిమా యాక్టర్, కమెడియన్, సినిమా యాక్టర్ అండి, హీరో వేణు గారు, తొట్టెంపూడి వేణు. ఆయన సొంత కంపెనీల్ని ఆ పేరుతో అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద బ్యాంకు లోన్లు తీసుకున్నారు. ల్యాండ్ యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ అయితే చంద్రబాబు నాయుడే సీఎం రమేష్ చేత, బీటెక్ రవి చేత, సుజనా చౌదరి చేత, కొంతమంది ఆవులు ఆంబోతుల చేత మీ భూముల్ని లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ తొట్టెంపూడి వేణు రియల్ ఎస్టేట్ కంపెనీ మీద బోగస్ అకౌంట్ ఓపెన్ చేసి లక్షలాది కోట్లు అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సీఎం రమేష్. రేపు అనకాపల్లిలో ఈ పని చేయడానికి గ్యారంటీ ఉందా? అందులో అది పారిశ్రామికంగా అభివృద్ధి అవుతున్న ప్రాంతం కాబట్టి అక్కడ ఈ గద్దని ముందుగా నిలబెట్టాడు. రేపు అనకాపల్లి సరౌండింగ్స్ ఉన్నటువంటి ప్రతి ల్యాండ్ మీద వీళ్ళు అప్పులు చేస్తారు. అందులో ఫోర్జరీ సంతకాలు చేయడంలో దిట్ట. అంటే నువ్వు చేసేటువంటి వ్యభిచార పనులు, బోగస్ పనులు, లుచ్చా పనులు నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటగడతావా? ప్రభుత్వపు ధనాన్ని వెచ్చించి కోట్ల రూపాయలు విలువ గల భూములని బడుగు బలహీన వర్గాల వారికి, ఇల్లు లేని వారికి ఇల్లు, స్థలాలకు ఇచ్చి కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని పేదలకు పంచితే అది తప్పైపోయింది. ఇప్పుడు అది తప్ప అంటే నీకు బడుగు బలహీనుడే, నీ బాత్రూములు కడిగేవాడు బలహీనుడిగా ఉండాలి, నీ చెప్పులు మోసేవాడు దళితుడిగా ఉండాలి, నీకు వంట పని చేసేవాళ్ళు బీసీ, అక్కడ క్యాస్ట్ ఫీలింగే. బీసీ ఏమో నీకు వంట చేయాలి, బడుగులేమో నీ బాత్రూమ్లు కడగాలి,
ఎన్టీ రామారావు గారు చెప్తారు, నీ చెప్పులు మోసేవాడు ఆంధ్రుడు, నీ బాత్రూములు కడిగేవాడు ఆంధ్ర. ఆ డైలాగులన్నీ చంద్రబాబు నాయుడు వర్గానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వర్తిస్తున్నాడు. గురూజీ దళితుడు అంటే నీకు చిన్న చూప, నువ్వే అన్నావుగా పబ్లిక్గా ఎవడో దళితుల్లో పుట్టాలా అని. మరలా జన్మ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నీవు దళితుల్లోనే పుడతావని శపిస్తున్నాను నీకు నేను. ఆ రోజు తెలుస్తుంది దళితుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. రోజున నీవు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటావా? నీకంటే పెద్ద సైకో ఎవడుంటాడండి? నీకంటే పెద్ద ఎదవ ఆంధ్రప్రదేశ్ అవడం రాజకీయంలో కడుపు మండిపోతుందండి. ధర్మం ఎవరికైనా ధర్మే, మాట తీరు మార్చుకోవాలి. అంతే కదా. నీవు గెలిచేటువంటి దమ్ము లేక నీవు సర్వేల పేరుతో ఇంకా 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 మోసం దిగదారి రాబోయే రోజులు ఇంకా మోసాలు చేస్తూ చివరికి బడుగులు దాచుకున్నటువంటి డబ్బుల మీద నీ దృష్టి పడి బెట్టింగులు పెట్టించేటువంటి బ్రాకెట్ ఆటలు ఆడేటువంటి నీవు రాజకీయాన్ని కూడా బ్రాకెట్ల ఆటగా మార్చావు. చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని తెలిసిన తర్వాతే అతనిలో మరొక వ్యక్తి బయటకు వచ్చాడండి. ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి. ద ఫస్ట్ టైం జగన్ మాట అన్నారు, ఎలక్షన్ కూడా మనల్ని ఇబ్బంది పెడతారు, సంయమనం పాటిస్తూ ధర్మబద్ధంగా ఎన్నికలేయండి. దట్ ఈజ్ మొగాడని మాట అది. నీవు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, బీజేపీ తెలుగుదేశం పార్టీ, ఎంఐఎం, ఆప్, కాంగ్రెస్ పార్టీ, 10 పార్టీలు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారంటే నిజంగా కడుపుకు కూడు తినేవాడు ఆలోచిస్తాడు. ఇంతమంది ఎగబడతారు వీడి మీద. ఎందుకనే ఎక్కడ ఏ స్కాము కనపడలా, అవినీతికి సుదూరంగా డబ్బులు అందాయి. ఆంధ్రప్రదేశ్కి అప్పు అయింది అంటే దేనివల్ల అయింది? పథకాల రూపంలో అందించాడు. మరి నువ్వు ఏ పథకాలు పబ్లిక్ ఇచ్చావని పోతా అన్ని అప్పులు పెట్టాళ్ళావు? అవును. సిగ్గుండద్దా? నిన్ను అడిగా నీ అమ్మ మొగుడు ఉంటే, లేకపోతే మీ అయ్యా మీ తాత మొగుడు ఉంటే అడిగేవాడు, ఎరా నువ్వు ఇన్ని అప్పులు చేసిపోయావని. ఈవెన్ గవర్నమెంట్లోకి వచ్చేటప్పుడు కూడా 100 కోట్ల ఖజానాలో ఉంది, 100 కోట్లతో ఏ విధంగా గవర్నమెంట్ రన్ చేయగలడు అనేటువంటి కామెంట్ యనమల రామకృష్ణ గారు చేశారు కదా. అంటే ఇక్కడ యనమల రామకృష్ణుడు పంటి నొప్పి వస్తే అమెరికా వెళ్ళి 50 లక్షలు ఖర్చు పెట్టుకొచ్చాడు. ఇటు బాబుగాడు ఆస్తా, ఇటు తాతగాడు ఆస్తా, ఇటు అమ్మ మొగుడు ఆస్తా. అంతేగా. ఎందుకు ఖర్చు పెట్టాడండి? ఆ 50 లక్షల రూపాయలు ఉంటే ఒక గ్రామంలో డెవలప్మెంట్ కాదా? అవుతుంది కదా. అంటే వీళ్ళు చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం. రాజకీయ వ్యభిచారం చేసే చంద్రబాబు నాయుడికి వ్యభిచారం కూడా ఆయనకి పెద్ద పవిత్రమైనటువంటి యాగంలా కనబడుతుందండి. ఎంత కాలుమని సెక్స్ రాకెట్స్, ఎంతమంది ఆడవాళ్ళ మానాలు తీశారు. అదే ఆయనకి మహాయాగం. రోడ్డుకు అడ్డంగా నేను మోడీ గారు ఉన్నారు, దేవాలయాలు కూల్చారని. మోడీకి కూడా ఆవిడ దెబ్బ వడదెబ్బ తగిలిందేమో ఆంధ్రాకి రాగానే. మోడీ గారు దేవాలయాలను కూల్చింది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఆలోచన మీకు కలగలేదేమో. మోడీ గారు ఏమాత్రం కించిత జ్ఞానం ఉన్నా రాజమండ్రి సభకు రావద్దని చెప్పారు చంద్రబాబు నాయుడు. వీడు తగుదనమ్మా అని పెద్ద మొత్తం 5 మందికి పోయాడు. ఈయన ఒక సభకి ఉత్తర కుమారుడు పంపించాడు. అందుకే తెలుగులో తిట్టేది ఆయనకు అర్థం కాదు మోడీ గారికి, హిందీలో చెప్పి ఈయనకి అర్థం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి టోల్ గేట్ వాల్యూ చేయని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి, వాళ్ళ తాత రాజారెడ్డి గురించి మాట్లాడడానికి ఏం అర్హత చంద్రబాబు నాయుడు చెప్తానండి. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి తండ్రి గురించి మాట్లాడేటువంటి స్థాయి చంద్రబాబు నాయుడుదేనా? ఒకసారి ప్రశ్న వేసుకోమనండి. వీడు రాజారెడ్డి గడ్డం గీచినంత వయసు లేదు, రాజశేఖర రెడ్డి షేవింగ్ చేసిన వయసు లేదు లోకేష్కి. వీడు రాజారెడ్డి రాజ్యాంగం, వీడి అమ్మ మొగుడు రాజ్యాంగం వీడికి తెలీదు. చంద్రబాబు రాజ్యాంగం ఏంటి?
తన కమ్యూనిటీ వాళ్ళకి కాకుండా తన బినామీలకి ఉమ్. అమరావతి ఆస్తులు దోచిపెట్టడానికి ఖర్జూర్ నాయుడు అమ్మ మొగుడుదా అండి అది? అంతేగా. మేము మాట్లాడలేమా? పైగా 3 పంటలు పండేటువంటి 3 పంటలు సుభిక్షంగా పండేటువంటి పొలాలు లాక్కొని లాక్కొని అదే శ్రీకృష్ణ కమిటీ అంటే శ్రీకృష్ణ కమిటీ కనుక వాళ్ళ తాతయ్య మనవడైతే దాన్ని ఒప్పుకునేవాడు. ఎన్నో వేల కోట్ల ఖర్చు పెట్టిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని బుట్ట దాఖలు చేసినటువంటి నీచుడు ఎవరండి? చంద్రబాబు ప్రభుత్వం కాదా? బీసీ కమిషన్ వేసి బీసీలని రిజర్వేషన్ చేస్తాను సర్వే చేయించి రిటైర్డ్ జస్టిస్ని కమిటీ వేస్తే ఆయన ఎక్కడో వాళ్ళ కొడుకో కూతురు పెళ్లిలో ఉంటే అందులో ఉండే 2-3 డైరెక్టర్లకి ఆవులను తోలి ప్యాకేజీలు ఇచ్చి ఆ బుట్ట దాఖలు చేసినటువంటి వైన నీది కాదా? వజ్రాల వాచీలు పంపించి వజ్రాల వాచీలు పంపించి నీవు కాదా? దాన్ని వ్యభిచారం అంటారా, సంసారం అంటారా? పుష్కరాల సమయంలో నీ అందమైన ముఖారం దాన్ని 70mm స్క్రీన్ మీద బాలకృష్ణ గారి డైరెక్టర్ అని పేరేంటండి బోయపాటి సీనుతో నువ్వు ఒక హీరో, పక్కన హీరోయిన్లు చెలికత్తలు పెట్టుకొని కొంతమంది ప్రాణాలు తీసేవే, అది నీకు మహా యజ్ఞం. దారుణ మాన పనులు చేస్తూ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాన్ని రక్తయాగం చేసిన చరిత్ర ఇది కాదా? నేను ఇప్పుడు స్టడీ చూస్తున్నానండి. కోడెల శివప్రసాద్ మరణానికి మానసికంగా కారణం నీవు కాదా? అదే కోడెల శివప్రసాద్ అర్ధరాత్రి వర్షంలో నీ ఇంటి గేటు పట్టుకొని నాతో 10 నిమిషాలు మాట్లాడండి అని మొరపెట్టుకుంటే నీ పాషాణ హృదయం అంటే వాడు అవసరం అయిపోయింది నీకు, అతను పక్కన పెట్టావు. అతని చావు కారణం నీవు కాదా? ఒక డాక్టర్ అయి ఉండి సూసైడ్ చేసుకోవడం అవసరం ఏంటంటే అదేమంటే ఆర్థిక సమస్యలు, కొడుకు చంపాడు, కూతురు చంపారంటావా? చేయించింది నువ్వే, అతను చచ్చిపోయేలా చేసింది నీవే కాదని ఒక్కసారి నీ తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు అడగండి. ప్రజావేదికను కూల్చారంటారు. నీ అమ్మ బాబుగాడు మూల్యబెట్టి కట్టించావా, ప్రజాదానం కట్టించావా? అవసరం ఏంటి అక్కడ నీకు? నీవు ఉన్నటువంటి ఇల్లే అక్రమార్జన, నువ్వు ఉన్నటువంటి ఇల్లే అవినీతి కుంభకోణం ఇంట్లో. నువ్వు అవినీతి కుంభకోణంలో ఉన్న ఇంట్లో ఉంటూ కోర్టుకేమో అధికం చెబుతావు. నీకు ఇల్లు ఇచ్చిన ఆయన ప్రభుత్వానికి ఇచ్చి చంద్రబాబు ఇచ్చిన చెబుతారు. ఒక ఇంటికి నీవు కకృతి పడినప్పుడే నీ బతుకంటూ తెలిసిపోయి ఆంధ్ర ప్రజలకి. ఎవడి బాబుగాడి సొమ్ముని ఓటు నోటు కేసులో పంచి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని వదిలేసి రాత్రికి రాత్రి తట్టా పుట్టా సర్దుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చావు నువ్వు. దానికి ఎన్ని వేల కోట్ల ఖర్చు, మళ్ళీ దానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వ ఖజానా ఉద్యోగస్తులందరికీ. నీ తాతయ్య మనవడ మొగుడుదా, మనవడ పెళ్ళందా? అంతేగా. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ కోసం హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైనా నీ ఒక జీవంతుని ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయినావు. అది ఎవడ ఆస్తి? ఆ ప్రజాధనం ఎవరిది? సింగపూర్ పోవడానికి, మలేషియా పోవడానికి, బ్రిటన్ పోవడానికి, నీ ఆస్తులు కాపాడుకోవడానికి నీవు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని దానికి ఫుల్ కాకపోతే మిగిలిన టికెట్లు ప్రభుత్వ ఫండ్ నుంచి నీవు ఎయిర్ ఇండియాకి వాటికి డబ్బులు కట్టావంటే ఆ డబ్బు ప్రభుత్వపు ఖజానా సొమ్ము నీ అత్తగారి మేనమామ కొడుకుదా, లేకపోతే నీ బామ్మరిది తాతగాడు సొమ్ము అని పెట్టావా? మేము అడగలేవా? నీవు చేసిన అవినీతి రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు కృష్ణా గుంటూరు జిల్లా కమ్మారిని తలెత్తుకోకుండా చేసావు. మొత్తం దిక్కుమాల రాజకీయం అండి. కృష్ణా గుంటూరు జిల్లాలో సుసంపన్నమైనటువంటి ఆస్తి పరులు ఎవరు ఉన్నారంటే పైన అమ్మవారు, కింద కమ్మవారు. అది ఇప్పటికైనా చరిత్ర ఏదేనండి.
ఎప్పటి ఆ నుంచో. చరిత్ర ఎవరు మార్చరు. ఉమ్, ఈ రోజున కృష్ణా గుంటూరు జిల్లా కమ్మారు స్థిరచరాస్తులు పోగొట్టుకొని ధనమాన ప్రణాళిక పోగొట్టుకొని నీవు ఇచ్చినటువంటి చిన్న దిక్కుమాలినటువంటి సమాచారంతో నూజివీడి ప్రాంతంలో భూములు ఆగిరిపల్లి ప్రాంతాల్లో భూములను కొలిచి కృష్ణా గుంటూరు కమ్మ నడువు నిలిచింది నీవు కాదా? బెస్ట్ ఎగ్జాంపులే కదా కేశినేని చిన్ని గారు, ఆయన Yes, నాని. క్యాండిడేట్. నాని అంతటి వైసీపీ హవాలు కూడా గెలిచినాడు. అవును. వాడి కొంపడి పెట్టి చేసింది నువ్వు కాదా? ఇప్పుడు అసలు చిన్ని కనిపించట్లే, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ప్రచారంలో కూడా లేడు. సహజం ఉండదు. చంద్రబాబు గారు వారసత్వం లోకేష్కి ఇచ్చాడు. ఆయన పసుపు పుస్తకం డైరీ రాసుకున్నాడు. ఉమ్, ఆ పసుపు డైరీలో ఈ వ్యక్తిని పార్టీలు ఎప్పుడు చేర్చుకోవాలి, ఉమ్, ఎప్పుడు ఆయన ఎలా వాడుకోవాలి, ఎప్పుడు పంపించేయాలి. ఉమ్, అందులో అన్ని లిస్ట్ ఉంటాయి. మెయిల్ అండ్ ఫీమేల్ ఉంటుంది అనమాట. ఫీమేల్స్ని ఎక్కడ వాడాలి, ఓకే. వాళ్ళతో ఏ పనులు చేయించుకోవాలి, ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ వదిలేయాలి. ఉమ్, ఒట్టిపోయిన గొడ్లు ఎక్కడ వదులుతారండి? కటికోడికి. కాబట్టి కటికవాడి కన్నా మనసు ఉంటుందేమో కానీ చంద్రబాబు గారి మనసు మాట కటికవాడి కంటే దారుణంగా ఉంటుంది. కాబట్టి తాను ఓడిపోయేటువంటి స్థాయిలో ఉమ్, ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మాట్లాడుతూ నా అంచనా ప్రకారం జగన్కి ఏదైనా 13వ తారీఖు లోపు ఉమ్, ఏదైనా థ్రెట్ పెడతారో అన్నట్లు కంగారైతే నాకు బలంగా ఉందండి. ఓకే. నన్ను ఎటు డిసైడ్ చేశారు. ఉమ్, నన్ను చంపడానికి 100% సిద్ధంగా ఉన్నారు. ఉమ్, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాచైవ కిం కురువత సందయ్య. ధృతరాష్ట్రుడు అడిగాడు, నా వారులు ఏం చేస్తున్నారు, పాండవులు ఏం చేస్తున్నారని. ఉమ్, నన్ను చంపడానికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కుట్ర పన్నింది. మీడియా ముఖంగా చెబుతున్నాను. ఉమ్. కేవలం వైసీపీ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణత్యాగాన్ని చేస్తాను. ఉమ్, నాకు థ్రెట్ ఉన్నప్పుడు నన్ను నేనే హతమార్చుకుంటా తప్ప అటువంటి దుర్మార్గుడు చేతిలో మాత్రం నేను సాగను. ఉమ్, ఇది సత్యం. ఉమ్, ఎంత నిన్న మాట్లాడే మాటలండి. ఒక సభాముఖంగా పక్కన ఆడవాళ్ళు ఉన్నారు, ఎస్ గురుజీ. అలా మాట్లాడచ్చా? ఒకప్పుడు మనం కొడాలి అనుకునేవాళ్ళం. రైట్, ద బెస్ట్ హీరో కొడాలి నాని. ఉమ్, రైట్, తప్పులేదు అంటే తప్పులేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉమ్, ప్రభుత్వం రావటం లేదు అన్న వచ్చిన తర్వాత తన అసమర్థపు కొడుకుని కర్మ కొడుకు అంటాను. ఉమ్, ఇక రాజకీయ వరుసలు లేరండి. ఓకే. ఇది కూడా ఒట్టిపోయిన గొడ్డే. ఉమ్, సభలో తాపేశ్వరం కాజా అదేది ఇంకోటి ఉంటుంది పూతరేకులు. పూతరేకులు. ఎక్కడికెళ్ళా తీతే బ్యాచ్ అన్నమాట. తిని తిరిగే బ్యాచ్. మోడీ గారికి తినిపించాలి. తత్తరమామ తొత్తరల్లుడు, ఈ రెండు తినేవే. ఇవి తినటానికి పనిచేసేటువంటి గొడ్లే కానీ సమాజానికి పనికొచ్చేటువంటి గొడ్లు కాదు. ఉమ్, ఇటువంటి ఒడ్డిపోయిన గొడ్లు మాటలేని ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సభాముఖంగా తెలియజేస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలే ఇలాగుంటే, మరోపక్క మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. గతంలో టీడీపీ మేనిఫెస్టో చూసాము, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో కనిపించేది కాదు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ఎలక్షన్స్కి ముందే 10 days బిఫోర్ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఇప్పటికే తీసిపడేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుది మేనిఫెస్టో కాదు అది. మనిషి అయితే కదండి, మనిషి అయితే మేనిఫెస్టో పెడతాడు. ఇది మేనిఫెస్టో. ఓకే. తన కుటుంబానికి కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకోవడానికి ఏ పథకాలు పెడితే తెలుగుదేశం పార్టీ కమిటీ అనుకూలంగా ఉంటుందో వారికి పెట్టుకుంటారు. ఓకే. అన్నా క్యాంటీన్లు పెట్టారండి. అన్నా క్యాంటీన్లో 100కి 10 మంది మాత్రమే పేదలు తిన్నారు. 90 మందికి తిన్నది తెలుగుదేశం కార్యకర్తలే. ఓకే. అక్కడ దోపిడీనే. 5 రూపాయలకి భోజనం ఆ అన్నం ఉండే సంస్థకిచ్చి 68 రూపాయలు ప్రభుత్వపు ఖజానాకి ఖర్చు చూపించి అవి కూడా జన్మభూమి అంటే పేదలు తినేటువంటి అన్నంలో కూడా ఆయన రాజకీయం చేశాడు, దోపిడీ చేశాడు. ఓకే. అసలు అది దోపిడీ పెస్టో. ఇంకెక్కడ భవిష్యత్తులో ఎక్కడ కూడా మీరు
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ దాన్ని మేనిఫెస్టో అనకండి, పరుగు పోద్దాం మనకు, తన సంస్కారమే పోద్దాం, మన సంస్కారం హీనలు అవుతాం. కాబట్టి అది మేనిఫెస్టో. అదృష్టం ఏంటంటే అది కనపడతా లేదు, అయిపోయింది. ఒక నవరాత్రులు పూర్తయినాయి. షణ్ముఖ వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక కామనిస్టు, ఈయన మనిస్టు. కాబట్టి ఇద్దరు కలిసి పళ్ళికిలిచ్చుకుంటూ మనం చేసే ఈ పథకాలు నెరవేరవు కదా అని నవ్వుకుంటూ వాళ్ళ వికృత చేష్టలకు మరొక పరాకాష్ట మేనిఫెస్టో. అది ఆ మేనిఫెస్టోని గాంధర్వులు తీసేశారండి. ఈ పాలన, ఈ మేనిఫెస్టో పథకాలు అమలు చేస్తే దేవేంద్రులు, ఇంద్రులు అందరూ కూడా ఏంటి అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళ లోకంలోని కింద పడేశారు. అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ లోకంలోకి వెళ్ళిపోయింది. 7 లోకాల్లో పంపించారు దాన్ని. ఓకే. ఆ 7 లోకాల్లో చంద్రబాబు నాయుడు గారి ఈ మేనిఫెస్టో చదివిన తరువాత దాని అమెండ్మెంట్స్ ఏదైనా మార్చి భూలోక భౌవర్లోక శుభర్లోక మహర్లోక జనలోక తపోలోకాలకి పంపించి అక్కడ వాళ్ళు కూడా కొన్ని సెట్ చేసి ఫైనల్గా జూన్ 4వ తారీఖున తెలుగుదేశం మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఎందుకంటే లోకేష్ గారికి 2024 మార్చి 3వ తారీఖు పోలింగ్ అండి. సార్ క్షమించాలి, 2025 మార్చి 3వ తారీఖున మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్. రేపు ఎలక్షన్కి ఆయన ఎలక్షన్ ఆయన చేయటం లేదు. మార్చి 3వ తారీఖు 25 మార్చి 20 తారీఖున ముహూర్తం బాగుంది, మంగళగిరి నియోజకవర్గానికి ఎలక్షన్. మే 3వ తారీఖు 2025న బాలకృష్ణ గారి నియోజకవర్గం హిందూపురంలో ఎలక్షన్. ఆ తత్తర మావకేమో ఈసీ ప్రత్యేకించి హిందూపురంలో మే 3వ తారీఖు 2025న స్పెషల్ పోలింగ్ జరుగుతుంది. మార్చి 3, 2025న ఈ తుత్తరాళ్ళుడికి ఈసీ ప్రత్యేకించి మంగళగిరిలో ఎలక్షన్ పెడుతుంది. ఈసారిగా 2 చోట్ల వాళ్ళు ప్రచారం చేసుకోకుండా వైసీపీ వాళ్ళు ఆ సీటును తీసుకుంటారు, ఏకగ్రీవం ఎన్నిక చేస్తున్నారు. అందుకే లోకేష్ గారు అక్కడ అందుకే, ఎందుకంటే ఆయన మైండ్లో మార్చి 3, 2025 గుర్తుంది. వాళ్ళు విజన్ ఉన్న వ్యక్తులు కదా, విజన్ ఉన్న వ్యక్తులకి అన్నీ దూరంగా కనపడుతుంటాయి. సిగ్గుండద్దా లోకేష్? అందుకే నేను ఉత్తర కుమారుడు అన్నారు. అందువల్ల తెలుగుదేశం మేనిఫెస్టో వెబ్సైట్లో నుంచి తీసేశారని మీరు వాడకూడదు. ఎక్కడికి వెళ్ళింది అది? 14 భువన భాండములు 14 లోకాలకి చంద్రబాబు నాయుడు గారి చేత హతమార్చబడిన వారు, ఆహుతైన వాళ్ళు పిశాచులుగా, యక్షులుగా, కిన్నెరులుగా, కింపురుషులుగా, గంధర్వులుగా ఉన్న వాళ్ళ కోసం పంపించారు. గాంధర్వులు వచ్చి ఆ వెబ్సైట్లో నుంచి దాన్ని తీసుకుని వెళ్ళి అన్ని లోకాలు తిరిగి వచ్చేసరికి జూన్ 4వ తారీఖు వస్తుంది. జూన్ 5వ తారీఖున మళ్ళీ మేనిఫెస్టో ప్రత్యేకంగా విడుదల చేస్తారు. అది ఎందుకోసం అంటే తన కొడుకు శాపగ్రస్త కొడుకు, శాపగ్రస్త కొడుకులకి బావమరిదికి ఉత్తర కుమారుడు కలిపి ఆ ఎలక్షన్కి మేనిఫెస్టో ఇస్తారు. కాబట్టి గాంధర్వులు ఎత్తుకెళ్ళారు. అది కాబట్టి కనుమరుగయ్యేటువంటి పార్టీ. ఇక్కడ పబ్లిక్ పై మైండ్ గేమ్ వాడుతున్నారు. కళ్ళల్లో కారం కొట్టినట్లుగా అబద్ధాన్ని నిజంగా చెప్పడం చంద్రబాబు నాయుడు దిట్టగొడలేడు. ఎందుకంటే కంటి ముందు కనబడుతున్నవి కనపడినట్లుగాను, రేపొద్దున అక్కడ సైకిల్ గుర్తు వేయడానికి అక్కడ ఫ్యాన్ గుర్తే కనపడుతుంది. మైండ్లో ఫ్యానే ఉంది కదా, ఆ ఫ్యాన్కి గుర్తేస్తారు. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టార్ క్యాంపెయినర్. మా బాలకృష్ణ గారు, మా బాలయ్య బాబు ఒక స్టార్ క్యాంపెయినర్. 2వ స్టార్, 3 స్టార్ లోకేష్ గారు, 4th స్టార్ పవన్ కళ్యాణ్ గారు, 5th స్టార్ పురంధరేశ్వరి గారు. ఈ మధ్యకి ఇద్దరు కలిశారు, అమిత్ షా గారు, మోడీ గారు. 6 అరిషడ్ వర్గాలు ఇవి: కామ, క్రోధ,
లోభ మోహ మద మాత్సర్యాలు. కాబట్టి కామానికి ప్రతిరూపం బాలకృష్ణ గారు, క్రోధానికి ఆ వర్గానికి చంద్రబాబు నాయుడు గారు, మోహానికి మోడీ గారు, లోభానికి పురంధరేశ్వరి గారు, ఓకే, మదానికి అమిత్ షా గారు, మాత్సర్యానికి పవన్ కళ్యాణ్ గారు. అరిషడ్ వర్గాలు, అది అరిషడ్ వర్గ కూటమి కలిసి జగన్మోహన్ రెడ్డిని 115 స్థానాలతో విజయం సాధింపచేయడానికి కంకణం కట్టుకున్నటువంటి షడ్గ్రహ కూటమి సిద్ధంగా ఉంది. 2024 తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరలా పేదలు బాగుంటారా, చంద్రబాబు నాయుడు గారు వస్తే పేదలు బాగుంటారా, ఎవరి హయాంలో వర్షాలు మంచిగా పడి రైతులకు కావచ్చు ఇటు పేద ప్రజలు కావచ్చు సుభిక్షంగా ఉన్నారంటే ఏం చెప్తారు అసలు దానికి సంబంధించి? చంద్రబాబు నాయుడు గారికి కనుక ఓటేసి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు నిండవు, రైతులు వలస పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. జరగబోయేటువంటి పరిణామానికి రైతాంగం సిద్ధంగా ఉండాలి. మీరు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వద్దన్న వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులు జలకళత సంతరించుకున్నాయి. 2014-19 కరువు కటకాలు వచ్చాయి. చంద్రబాబుకి కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీనే మా దౌర్భాగ్యం అది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో రైతాంగం సుభిక్షంగా ఉండాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవాలి. మరి ఇంత విజన్ ఉన్న వ్యక్తి రైతుకు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయాడు? హామీ ఇచ్చి మరి గతంలో చేసావుగా, మరి ఇప్పుడు మార్కెట్ ఎందుకు పెట్టుకోలేదు? నవరత్నాల యొక్క పథకాల యొక్క సౌలభ్యం అర్థం పరమార్థం పబ్లిక్ అర్థమైంది. చివరికి దిగజారి రోజుకి 800 నుంచి 1000 రూపాయలు పనిచేస్తున్నటువంటి జూనియర్ ఆర్టిస్టులను పట్టుకొని వచ్చి లేబర్ కూలీలుగా మార్చి వాళ్ళ చేత కూడా పథకాలపై దుమ్ము ఇస్తున్నారంటే వాడు ఒక కామనిస్ట్, మొఘల్ చక్రవర్తి పవన్ కళ్యాణ్. వాళ్ళ అమ్మని తిట్టినా, వాళ్ళ అక్కలను తిట్టినా, వాళ్ళ పెళ్ళాలను తిట్టడానికి సిగ్గులేదు. ఆయనే తెలుగుదేశం పార్టీని తిడుతున్నారు అని చివరికి వాళ్ళ సంఖలో సెక్రటరీలో తయారయ్యాడు. చంద్రబాబు గారి సంఖ వాసన చూడందే. ఒక రకంగా చెప్పాలంటే డెనిమ్ కంపెనీ కానీ, పార్క్ ఎవెన్యూ కంపెనీలు, మల్టీనేషనల్ పర్ఫ్యూమ్ కంపెనీస్ పనికి రావండి పవన్ కళ్యాణ్కి. చంద్రబాబు గారి సంకలం వచ్చే వాసనే పవన్ కళ్యాణ్కి గంధపు గాలి. అది ఎలా ఉంటుందంటే దక్షిణ దిక్కు నుంచి వచ్చేటువంటి గాలి ఉంటుందండి. మలయ మారుత పర్వతాలు దక్షిణ పక్కన ఉన్నాయి మనకు. అక్కడి నుంచి వచ్చేటువంటి సుగంధ వాసన కంటే చంద్రబాబు గారి సంకలో వాసన అమృతమైనటువంటి గంధపు వాసన వచ్చి ఆ మాయలో పడిపోయి తాను సమాధిగా మారుతూ తనని నమ్ముకున్నటువంటి యువత, ఓట్ బ్యాంక్ లేని యువతని కూడా ఉన్మాదులుగా మార్చేటువంటి ఉన్మాది, రాజకీయ ఉన్మాది పవన్ కళ్యాణ్ అండి. హిస్టీరియా జబ్బుడుకున్న మందు ఉందేమో కానీ ఈ ఉన్మాదికి మందు దొరకదండి. ఓకే. సో కాబట్టి రైతాంగం జాగ్రత్తగా ఉండండి. మీకు ఆల్రెడీ ఇప్పుడు రైతు భరోసా ఆపేశారు, పెన్షన్లు ఆపేశారు. జగన్ కనుక ఓటు వేయకపోతే మళ్ళీ మీరు తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లలో చెప్పులు పట్టుకోవడమా, కర్ర పట్టుకోవడమా, బర్రె పేడ ఎత్తుకోవడమా, వాళ్ళ బాత్రూములు కడగడమా, అంట్ల బొచ్చులు తోవడమా, వాళ్ళ ఎంగిలాకులు ఎత్తుకునే స్థాయికి మిమ్మల్ని జిగదారుస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఆలోచించి ఒక్క క్షణం ఓటేసే ముందు మనం ఎవరి వల్ల గౌరవంగా బతుకుతున్నామో గమనించుకొని ఓటు వేసే ప్రయత్నం చేయండి. ఓటు విలువైనది, ఏ ప్రలోభాలు లొంగద్దని నా తరఫున మీకు అప్పీల్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే కాదు గురూజీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అలాగే వర్షాలు పడుతున్నాయి, అలాగే వాగులు కావచ్చు, చెరువులు కావచ్చు, ఫుల్గా బావులు కూడా ఫుల్ నీళ్ళతో ఉంటున్నాయి. రైతాంగం కూడా చాలా సుభిక్షంగా ఉంది. వ్యాస భగవానుడు ఒక వాక్యం చెప్పాడు, శ్వేత కుష్ఠువాడు రాజయితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదు అనే అంశాన్ని చెబుతూ పాండురాజు అనేటువంటి శ్వేత కుష్ఠు ఉన్నటువంటి పాండురాజుకి రాజ్యాన్ని
ఇవ్వకుండా ఉమ్, గుడ్డివాడిన ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం ఇచ్చారు. ఓకే. శ్వేతకుష్టు ఉన్నటువంటి వాడు ఏ రాజ్యంలో రాజు అయినా ఆ రాజ్యంలో పంటలు పాడి ఉమ్, పంటలకి సకల అష్టదరిద్రాలు అనుభవించవలసిందే. ఉమ్, ఇది నేను చెప్పింది కాదు. ఆంధ్ర మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్పాడు. ఇది తప్పు అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పాలి, ఉమ్, లేకపోతే గరికపాటి నరసింహారావు గారు చెప్పాలి, వద్దే పద్మాకర్రావు గారు చెప్పాలి, నాగపణి శర్మ గారు చెప్పాలి, మిగిలిన పండితులు చెప్పాలి. నేను చెప్పింది తప్పు అన్నప్పుడు నేను మీడియంతో క్షమాపణ చెబుతాను. ఎస్ గురుజీ. సో 2024 ఎలక్షన్స్ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేదా పేదలు కావచ్చు క్షేమంగా ఉంటారు. అవన్నీ డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ ల్యాండ్ యాక్ట్ పట్టుకొచ్చాడు. ఓకే. మిగతా ఏవి అడగటానికి లేక ఉమ్, మద్యపాన నువ్వు చేయి, ఉమ్, నీకు పిల్లనిచ్చిన మామ చేశాడుగా, అవును. మరి నువ్వెందుకు దాన్ని ఎత్తేసి మళ్ళీ అమలు పెట్టింది అమలు ఎందుకు పెట్టావు? 1 కిలో రూపాయి బియ్యాన్ని 5 రూపాయలు చేసినటువంటి అవును. ఎవరో నువ్వు కాదా? ఎస్. సూపర్ 6 పథకాలు ఎంతసేపు పక్కోడు కాపీ కొడతామే, పక్కోడు డ్రాయర్ వాసన చుట్టమే, ఉమ్, పక్కోడు సంఖ వాసన చూస్తే ఈయనకి ఆనందం, పవన్ కళ్యాణ్కి ఆయన సంఖ నాకితే ఆయనకి ఆనందం. ఉమ్, నేను నాకుతున్నాను, నేను పీలుస్తున్నాను, కాపులందరూ వచ్చి చంద్రబాబు సంఖలో దూరండి, ఆ గాలి చాలా బాగుంటుందని కాపులందరినీ చెడగొడుతున్నాడు. ఉమ్. కాబట్టి కడుపుకు కూడు తినేవాడు ఒక్కసారి చంద్రబాబు గురించి 1 గంట కూర్చొని ఆలోచిస్తే నాకంటే ఎక్కువ మాడతారండి, క్షమించాలి. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి గురుగారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.